వెల్కమ్ టు మన గుడివాడ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నందివాడ పిఎస్సిఎస్ మరియు గుడివాడ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకులో జరిగిన అవినీతిపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం. అవినీతికి పాల్పడే వ్యక్తులపై చర్యలు తీసుకోవడంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్య పాత్ర వహిస్తున్నారంటూ ఎమ్మెల్యే ఆగ్రహం. నేడు రెండవ రోజు ఇంద్రకీలాద్రిపై శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు. వివిధ రకాల కూరగాయలతో అలంకరించబడిన అమ్మవారి అలంకరణను చూసేందుకు వేలాదిగా తరలి వస్తున్న భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు నిర్వహించిన నిర్వాహకులు. 2 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ డోర్ టు డోర్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వెలిగండ్ల రాము. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే. డిఎస్సి నియామకాల్లో జరిగిన అవినీతిపై లోకేష్ తో బహిరంగ చర్చకు తాను సిద్ధం అంటూ సవాల్ విసిరిన మాజీ మంత్రి పేర్ని నాని. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలతో కలిపి డిఎస్సి నియామకాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం. గుడివాడ ప్రజల చిరకాల కళ అయిన నూతన ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణ పనులను గుడివాడ ఎమ్మెల్యే వెలిగండ్ల రాము మంగళవారం అధికారులతో కలిసి సమీక్షించారు. గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆర్టీసీ డివిజనల్ ఇంజనీర్ జగదీష్ బస్టాండ్ నిర్మాణ పనుల పురోగతిని ఎమ్మెల్యేకు వివరించారు. నిర్మాణ పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వకుండా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని నిర్మాణ సంస్థ ఎస్ఆర్ ఎడిఫైస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులకు ఎమ్మెల్యే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెలిగండ్ల రాము మాట్లాడుతూ గుడివాడ ప్రజల ఎన్నో ఏళ్ల ఆకాంక్ష అయిన ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాధాన్యతగా తీసుకొని పనులు ప్రారంభించిందన్నారు. ప్రస్తుతం నిర్మాణం శరవేగంగా కొనసాగుతుందని, ఆగస్టు నెలాఖరు కల్లా స్లాబ్ పనులు పూర్తవుతాయని తెలిపారు. మరో 4 నెలల్లో నూతన ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. అదేవిధంగా గుడివాడ ఆర్టీసీ డిపో కార్యాలయ భవన నిర్మాణానికి దాత అన్నే నరసింహారావు దంపతులు 3 కోట్ల విరాళం అందించారని, వారి సేవాభావానికి కృతజ్ఞతలు తెలిపారు. దాతల విరాళాలతో పాటు ప్రభుత్వం కేటాయించే నిధులతో ఆధునిక సౌకర్యాలు కలిగిన ఆర్టీసీ డిపో కార్యాలయ భవన నిర్మాణ పనులను కూడా త్వరలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్టీసీ అధికారులు, ఎస్ఆర్ ఎడిఫైస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మామూలు నార్మల్ షాప్స్ ఇది ప్లేస్ తక్కువ చాలా పార్కింగ్ అది వెహికల్ పార్కింగ్ వెహికల్ పార్కింగ్ మార్చుకోండి. వేబురీ డెవలప్ అంతేనా మామూలు నార్మల్ షాప్స్ ఇది ప్లేస్ తక్కువ చాలా పార్కింగ్ అది వెహికల్ పార్కింగ్ వెహికల్ పార్కింగ్ మార్చుకోండి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో జరుగుతున్న శాకాంబరి ఉత్సవాలు 2వ రోజు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. వివిధ రకాల ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలతో అమ్మవారిని శాకాంబరి దేవిగా విశేషంగా అలంకరించారు. మూల విరాట్తో పాటు ఆలయ ప్రాంగణమంతా పచ్చని కూరగాయలు, ఆకుకూరల అలంకరణతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఆషాఢ మాసం సందర్భంగా నిర్వహించే ఈ ప్రత్యేక ఉత్సవాలు 3 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారు శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. జై దుర్గా, జై జై దుర్గా నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతుండగా వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండి దేశం సస్యశ్యామలంగా ఉండాలనే సంకల్పంతో ప్రతి ఏడాది శాకాంబరి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఉత్సవాల సందర్భంగా అమ్మవారి అలంకరణలో ఉపయోగించిన ఆకుకూరలు, శాఖలతో తయారు చేసిన కదంబ ప్రసాదంను భక్తులకు పంపిణీ చేస్తున్నారు. ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తే అనారోగ్యాలు తొలగి ఆరోగ్యంగా ఉంటారని భక్తులు ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. శాకాంబరి ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రికి భారీ సంఖ్యలో భక్తులు
తరలి వస్తుండటంతో ఆలయ పరిసరాలు భక్తజన సందోహంతో కలకలలాడుతున్నాయి. ఎక్కడ మీరు డిఎస్సి నియామకాల వ్యవహారంపై మాజీ మంత్రి పేర్ని నాని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్పై తీవ్ర విమర్శలు చేశారు. డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఈ అంశంపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. తేదీ, సమయం, వేదిక నిర్ణయిస్తే వెంటనే హాజరవుతానని తెలిపారు. ప్రశ్నపత్రాల తయారీ నుంచి మూల్యాంకనం, నియామకాల వరకు ఒకే అధికారికి బాధ్యతలు అప్పగించడం పారదర్శకతకు విరుద్ధమని పేర్కొన్నారు. స్పోర్ట్స్ కోటా నియామకాలలో కూడా అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఈ వ్యవహారంపై కోర్టు విచారణ జరుగుతున్న నేపథ్యంలో మంత్రి లోకేష్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పల హారికతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రానికి విద్యాశాఖని వెలగబెడుతున్నారు. ఆయన విద్యాశాఖ మినహా, విద్యాశాఖ సంబంధితమైన విషయాలు మినహా అన్ని విషయాలు నాయనంటాడు, అన్ని విషయాలు నేనేనంటాడు. నేనే ఫ్యాక్టరీలు అంటాడు, నేనే ఫ్యాక్టరీలు తెస్తున్నానంటాడు, నేనే ఉద్యోగాలు కల్పిస్తున్నానంటాడు, 20 లక్షల ఉద్యోగాలు, నేనే రాష్ట్రాన్ని ఓడబడుతున్నానంటాడు, నేనే ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తున్నానంటాడు, ఈ రాష్ట్రంలో రోడ్లు నేనే వేస్తున్నానంటాడు. ఒకటి కాదు, ఈ రాష్ట్రంలో చీమ చిటుకుమన్నా కూడా నేనే అంటాడు. ఎవరన్నా అక్రమ కేసు కడితే నాదే, నేనే కట్టించానంటాడు. రెడ్ బుక్ అంటాడు, రెడ్ బుక్ రుచి చూశారా అంటాడు. ఇన్ని మాట్లాడతాడు. కార్యకర్తలతో చప్పట్లు కొట్టించుకుంటాకి జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని నోటుకు వచ్చినట్టు మాట్లాడతాం. ప్రగల్భాలు పలుకుతావు, ఉత్తర కుమార ప్రగల్భాలు మాత్రం విపరీతంగా మాటలు కోటలు దాటిస్తాడు నారా లోకేష్ నాయుడు గారు. ఇప్పటికి ఎన్నిసార్లు? ఇప్పటికి 2-3 సార్లు డిఎస్సి మీద ఆయన సవాల్ చేస్తే మేము స్పందించాం. అరే బాబు,
దేనికైనా లోకేష్ గారు సమఉజ్జీ కావాలి. ఈ రాష్ట్రానికి మంత్రివి, మొదటిసారి ఎమ్మెల్యే మీరు చేసేది, ఫస్ట్ టైం ఎమ్మెల్యే లారా లోకేష్, మంత్రి మీ హోదా. అది మేము కూడా మంత్రులకు పెట్టిన వాళ్ళు ఉన్నాం, మేము వస్తామని చెప్పి సమయం చెప్పు, డేట్ చెప్పు, ప్లేస్ చెప్పు అని చెప్పి మేము కూడా ప్రతి సవాల్ చేసాం. నీకు చేత కాకపోతే నాని నువ్వే ఫిక్స్ అయ్యని చెప్పు, నేను పెడతానని చెప్పాను. దానికి ఒలకో పలకో ఇవాళ కార్యకర్తలతో 4 గోడల మధ్య చప్పట్లు కొట్టించుకుంటాకి జగన్ రావట్లేదు, నేను పిలుస్తున్నాను, పిలిస్తే రావట్లేదు. నారా చంద్రబాబు నాయుడు గారిని రమ్మను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. డిఎస్సి మీద చర్చించడానికి నారా చంద్రబాబు నాయుడు గారిని రమ్మను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. నువ్వు చర్చిద్దాం అనుకుంటున్నావా లోకేష్ గారు? నేను రెడీగా ఉన్నానని ఇప్పుడు బోళన్ సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. మీకు ఉంటే చేతనైతే పేరు నాని వస్తాడు. దేని డిఎస్సి మీద దేని గురించి మాట్లాడటాకైనా పాపాలు చేసి, తప్పులు చేసి, పవిత్రమైనటువంటి టీచర్ ఉద్యోగాల్లో దొంగతనాలు చేసి, ఇవాళ నీ కార్యకర్తలకి లేకపోతే నీ ఎంబడి తిరిగిన వాళ్ళకి ఉద్యోగాలు వేసి వాళ్ళు నీతి కబుర్లు చెప్తున్నారు. మీరు చెప్పండి, ఎవరైనా సరే ఎస్సీఆర్టీకి, డిఎస్సికి లేదా ఎగ్జామినేషన్స్కి అందరూ ఒకడే ఉంటాడా? అన్నీ ఒకే పోస్టులా? ఎవరిదాడు ఉండాలి, ఒక్కొక్క అధికారి ఒకడు ఉండాలా? ఈ డిఎస్సి ఎంత దిక్కుమాలిన డిఎస్సి అంటే, నారా లోకేష్ నాయుడు జబ్బలు కొట్టుకున్నటువంటి డిఎస్సి పరీక్ష పేపరు ఒకడే తయారు చేస్తాడు, పరీక్ష ఒకటే పెడతాడు, దిద్దుతూ ఒకటే దిద్దుతాడు, ఉద్యోగాలు కూడా అతనే పిలుస్తాడు. ఇది ఇంత డొల్ల కాదా అని అడుగుతున్నాను నేను. అంటే తప్పులు కప్పిపుచ్చుకుంటాకి అన్ని చేతుల్లో అన్ని పాత్రలో వాళ్ళే పోషిస్తారు, పైన కింద అన్ని చోట్ల. ఎక్కడ చెక్స్ అండ్ క్రాస్ చెక్స్ కూడా ఎక్కడ ఉండవు. డిఎస్సి అంటే ఏంటి? జిల్లా సెలక్షన్ కమిటీ, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. మరి జిల్లా కలెక్టరేట్లో మీరు డిఎస్సి లిస్టులు పెట్టాలి కదా, మరి ఎక్కడ పెట్టారు? సెక్రటరియట్లో పెడతాం ఏంటి? జిల్లా కలెక్టరేట్ల దగ్గర ఎందుకు మీకు పెట్టే చావలేదు అని అడుగుతున్నా. ఆ రోజు ఎందుకు పెట్టలేదు? పెట్టాలి కదా. 1:1 పిలిచి మెరిట్ వెరిఫికేషన్, మెరిట్ సర్టిఫికేట్లు వెరిఫై చేశారు. మెరిట్ సర్టిఫికేట్లు వెరిఫై చేసినప్పుడు ఉద్యోగానికి ఇవ్వలేదు. స్పోర్ట్స్ కోటా ఎంత దిక్కుమాలిన కోటా. మీరు జాతీయ స్థాయిలో పథకం పొందినోడికి, గోల్డ్ మెడల్ పొందినోడికి లేదా సిల్వర్ మెడల్ పొందినోడికి ఉద్యోగం ఇవ్వకుండా ఊరికే పాల్గొన్నోడికి మీరు ఉద్యోగాలు ఇచ్చారు. కనీసం అర్హత లేకుండా ఇచ్చారు, తర్ఫీదు పొందకుండా ఇచ్చారు, డిఎస్సి రాయకుండా ఇచ్చారు. గమ్మత్ ఏంటంటే టెట్ కానీ డిఎస్సి కానీ 2 పరీక్షలు రాయకుండా మీరు ఉద్యోగాలు ఇచ్చారు, టీచర్ ఉద్యోగాలు. వీళ్ళు మళ్ళీ ఆటలు కాదంట, సైన్స్ చెప్తారంట, ఇంగ్లీష్ చెప్తారంట, సోషల్ స్టడీస్ చెప్తారంట, మ్యాథ్స్ చెప్తారంట, అన్ని భాషలు చెప్తారంట, అన్ని సబ్జెక్టులు చెప్తారంట. డిఎస్సి లేదు, టెట్ లేదు. స్పోర్ట్స్ సర్టిఫికెట్లు అవి దొంగ సర్టిఫికెట్లు అండి. రుజువు చేయడానికి ఛాలెంజ్ చేస్తున్నాం. ఇప్పటికి 100 సార్లు ఛాలెంజ్ చేసాం, పిల్లలు ఛాలెంజ్ చేశారు. కోర్టు గురించి మాట్లాడతాం. 150 కేసులు వేశారు, పొడి చేశామని. మరి కోర్టు స్పోర్ట్స్ కోటాను విచారణ చేయమంది కదా, రాజీనామా చేయి. సిగ్గుంటే రాజీనామా చేయాలి కదా. కోర్టు విచారణకు ఆదేశించింది కదా. నిన్న డప్పాలు కొట్టావు కదా, కోర్టు ఆపలేదు, ముందుకెళ్ళమంది అని. మరి కోర్టు విచారణ చేయమని ఇచ్చింది కదా. స్పోర్ట్స్ కోటాలో రిక్రూట్మెంట్ మొత్తాన్ని విచారణ చేయమని చెప్పింది కదా. నవ్వుతాడు కదా ఎవడన్నా. మరి మీరు ఇచ్చిన స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్ ఇచ్చినటువంటి జీవోని డిఎస్సి పరీక్షల ముందు 19వ తారీఖు ఎందుకు ఇచ్చారు? డిఎస్సి పరీక్షలు పూర్తయిపోయి రిక్రూట్మెంట్ పూర్తవ్వగానే ఎందుకు ఆ జీవోని మళ్ళీ మార్చారు? ఎందుకు మార్చారు? డొల్లతనం అది కాదా? తప్పుడుతనం అది కాదా? మీరు డబుల్ ఇంజిన్ అన్నారు కదా. ఢిల్లీలో విద్యాశాఖ మంత్రి జెన్జీ ఉద్యమంతో, కాక్రోచ్ ఉద్యమంతో మరి రాజీనామా చేశాడు కదా. మరి నువ్వు కూడా రాజీనామా చేయాలి కదా. రాజీనామా నీకు చావు ఉంటే, నిజంగా నీలో నిజాయితీ ఉంటే, ఇంత అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి విద్యాశాఖ మంత్రిగా మీరు తప్పుకోండి. తప్పుకుని ఎవడు కూడా ఇవ్వండి. ఆశపడుతున్నాడు కదా ఆయన. ఎవరు నాకు మంత్రి ఇవ్వలేదని చెప్పని కంగారు పడుతున్నాడు, లేదా ఆశపడుతున్నాడా? నాకు ఇస్తే బాగుండని కానీ మిమ్మల్ని అడుగుతున్నాడు కదా. బోండా ఉమా గారు ఉన్నాడు కదా, ఇవ్వు, పోయిందే ఉంది. విచారణ చేయించమని బోండా ఉమానే మంత్రి ఇచ్చి చేయించండి. కోర్టు అడిగింది కదా, అప్పుడు చేయించండి. ఆరోపణలు నీ శాఖలో తప్పుడు రిక్రూట్మెంట్లు జరిగినాయి అని చెప్పని కోర్టు ఎంక్వైరీకి ఆదేశిస్తే మీరు ఎలా ఉంటారు? మీరు ఏ ముఖం పెట్టుకుని ఉంటారు? మీరు
పైగా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు రమ్మన్నారు. నేను వస్తానయ్యా అని చెప్తున్నా. చర్చిద్దాం, నీ ఇష్టం. స్పోర్ట్స్ కోటా మీద చర్చిద్దామా, లేదా పరీక్ష విధానం మీద పేపర్ ఇచ్చేవాడు, పేపర్ తయారు చేసేవాడు, పేపర్ దిద్దేవాడు, పరీక్ష పెట్టేవాడు అన్ని ఒక అధికారిని ఉంచుకుని ఎలా పరీక్షలు పెట్టావు? అది తప్పు కదా. 100 ప్రశ్నలు మా దగ్గర ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు 100 ప్రశ్నలు మిమ్మల్ని సంధించాడు. ఒక్కదానికి సమాధానం చెప్పకుండా డొల్ల మాటలు, ఉత్తర కుబార ప్రగల్భాలు, సుత్తి మాటలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. వార్తల్లోకి తిరిగి స్వాగతం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన డోర్ టు డోర్ కార్యక్రమం గుడివాడ నియోజకవర్గంలో ప్రారంభమైంది. గుడ్లవల్లేరు మండలం పోలిమెట్ల గ్రామంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రచార కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టగా కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలోనే సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లుగా పాలన సాగిస్తుందని అన్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, పేదలకు ఇచ్చిన హామీలను అమలు చేశామని పేర్కొన్నారు. ఇంటింటికి సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన తాము ఇప్పుడు ప్రతి గడప వద్దకు వెళ్లి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తున్నామని తెలిపారు. సూపర్ 6 పథకాలు, అన్న క్యాంటీన్లు, పెన్షన్ల పెంపు, రైతు భరోసా వంటి కార్యక్రమాలపై కరపత్రాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని ఎమ్మెల్యే రాము చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, నియోజకవర్గ అబ్జర్వర్ సర్దార్ బిగ్, గుడ్లవల్లేరు టీడీపీ అధ్యక్షులు పోలవరపు వెంకట్రావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ పొట్లూరి రవి, సీనియర్ నాయకులు కోసరాజు బాపయ్య చౌదరి, జగన్మోహన్ రావు, కొండాలమ్మ గుడి చైర్మన్ ఈడే మోహన్, కొడాలి రామరాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఓకేనంతా ఉన్నారా? ఏం చదువుతున్నారు? చిన్న పాప 3rd క్లాస్. ఇద్దరికి తెలుగు వందనం పెడదామా? వెరీ గుడ్. విజయ కమిటీ చైర్మన్. మరి అందరూ చెప్తున్నారా మీరు? తెలుగు వందనం పర్ఫెక్ట్గా చేసామన్న టైంకి గుర్తుపెట్టుకోమని చెప్పాలి. అంతా పెట్టుకోండి. అబ్బో ఏంటిది గ్లామర్ కాదు. ఏ స్కూల్ మీది? ఊళ్ళో స్కూలేనా? ఏం స్కూల్? ఏం చదువుతున్నావు? 2. అది కూడా తెలీదా? బాగా చదువుతున్నారు చదువు అయితే ఇంట్లో. ఎవరమ్మా వీళ్ళకి పడిందమ్మా? తెలుగు వందనం పడిందా? టైంకి వచ్చేసిందా? 1వ క్లాస్. పిల్లల్ని అడగకూడదట, తల్లులు కదా పడేది. వాళ్ళు ఏం చదువుతారు? వీళ్ళకి చెప్పారా? నీకు చెప్పారమ్మా? చెప్పలేదు కదా. తల్లికి వందనం పడిందా నీకు? మరి సైకిల్ తొక్కుతున్నావుగా, మరి ఆ డబ్బులతోనేగా అది చెప్పాలి. వెరీ గుడ్. చెప్పవసలే, వెళ్తే చాలు. గుడమ్మా అందరికీ మీకు చక్కగా
ఏ పని కావాలన్నా కానీ మేము అంతా అవైలబుల్గా ఉంటున్నాం. చేస్తున్నాం కదా. రోడ్డు వేసామా, మీ మెయిన్ రోడ్డు అసలు మరీ ఎంత దారుణంగా ఉండేది ఒకసారి గుర్తు తెచ్చుకోండి కదా. చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా మిగతా అన్నీ కూడా పనులన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాం. పెన్షన్ వచ్చేస్తున్నారా? ఎవరికైనా పెన్షన్ వస్తుంది ఇక్కడ? వస్తున్నామా? 6 వచ్చేస్తున్నారా? అందరికంటే ముందే మనకు పెన్షన్ వస్తుంది. అన్నీ కావాల్సినవన్నీ. గ్యాస్ సిలిండర్లు వచ్చినాయా? గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి అందరికీ. అన్నీ చేసుకుని వస్తాం. ఏ మాత్రం అవసరం ఉన్నా తప్పకుండా రండి. అందరం ఇక్కడ బూత్ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి అందరం రెడీగానే ఉంటాయి. ఏ పని కావాలన్నా కానీ మీకు ఇప్పుడు అందరం కలిసి బాగా చేసుకుందామా. గుర్తుపెట్టుకోండి, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బోల్డెన్ రోడ్లు వేసుకొచ్చాం. ఇంకా చాలా కార్యక్రమాలు కూడా చేసుకుంటూ వస్తున్నాం. మీకు కావాల్సిన దానికి ముందు, అన్నిటికంటే ముందు నేను అవైలబుల్గా ఉంటున్నాను. ఎవరికి ఏదైనా కావాల్సి వచ్చినా కానీ తప్పకుండా అందరూ రండి. మనం కూడా గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయమ్మా? ప్రాబ్లమ్స్ కూడా చెప్పండి ఏమైనా ఉంటే. ఇక్కడ సమస్యలు డ్రైనేజ్ సమస్య పక్కరమ్మా. డ్రైనేజ్ సమస్యల్లో వీళ్ళతో దళుతూనే వస్తుందమ్మా. తీపిద్దామన్నా కానీ ప్రాబ్లం అయి కూర్చుంది ఇక్కడ. ఏం చేస్తున్నారు? మామూలుగా ఏంటి విషయం? ఏమా బాగున్నారా? హాయ్ నీళ్ళ ఇది ఎందుకని? మోకాళ్ళ నొప్పులా? ఒకసారి టెస్ట్కి పంపిద్దాం. టెస్ట్కి పంపిస్తుందా? నువ్వురా. ఓకే. హాయ్రా. నీకెంత వయసు? 60 రాలేం కానీ. నీకు 580. మీ ముగ్గురు పేర్లు రాసుకోండి. మీ ముగ్గురికి కనుక 590, 580 వచ్చేస్తే ఇంటర్మీడియట్ ఫ్రీ. ఏ చదువుతా అన్నా నేను చేసుకుంటాను. చేస్తారా? పేర్లు రాసుకోండి. పేర్లు వాళ్ళ ఫాదర్ తండ్రి పేరు. కాంట్రాక్ట్ కూడా అయిపోయింది, మొదలైపోతుంది. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. హాయ్. హలో, మీరు ఎక్కడికి వెళ్ళి నువ్వు వచ్చేస్తున్నా? వెళ్ళందా? వద్దులే పాప, చిన్నపిల్లలు చదువుకోవాలి. బాటేనమ్మా మీరు స్కూల్ పెడదా? దయతే దా. నమస్కారం అండి. మళ్ళీ చూస్తే మాకే భయం. అది చిన్నపిల్లలు ఉన్నారు, భయపెట్టకండి. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరులో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. స్థానిక కాపుల రామాలయం కమిటీ ఆధ్వర్యంలో ఉయ్యూరు గ్రామదేవత వీరమ్మ తల్లికి సాంప్రదాయబద్ధంగా ఆషాఢం సారే సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని డప్పు వాయిద్యాలు, డీజే, సంగీతం, బాణసంచా మధ్య భక్తి శ్రద్ధలతో ఊరేగింపుగా వెళ్లి ముందుగా వీరమ్మ తల్లికి సారే సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి స్థానిక ఏజీకే నగర్లోని శ్రీ విజయదుర్గా భవానీ దేవస్థానానికి చేరుకొని అమ్మవారికి కూడా ఆషాఢం సారే సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో వేడుకలను విజయవంతం చేశారు. ఉయ్యూరు పట్టణం భక్తుల సందడితో కలకలలాడింది.
గుడివాడ పట్టణంలోని కాకతీయ నగర్ ప్రాంతంలో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై వన్ టౌన్ పోలీసులు దాడులు నిర్వహించారు. వన్ టౌన్ సిఐ కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీల్లో 2 యువతులు, 3 విట్టులు, 1 నిర్వాహకురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడుల అనంతరం బాధిత యువతులను రక్షించి ప్రభుత్వ హోంకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. నిర్వాహకురాలు సహా మిగిలిన 4గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వన్ టౌన్ సిఐ కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు. ప్రజలు అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. జిల్లా ఎస్పీ గారు విద్యాసాగర్ నాయుడు గారు ఐపీఎస్ ఉత్తర్వుల మేరకు మా డిఎస్పీ గారి యొక్క పర్యవేక్షణలో నిన్న రాత్రి గుడివాడ వన్ టౌన్ పరిధిలో కాకతీయ నగర్లో ఒక వ్యభిచార గృహంపై దాడి చేయడం జరిగింది. అందులో 3 విట్టులను, 1 ఆర్గనైజర్ని, 2 బాధిత మహిళలను అదుపులోకి తీసుకొని ఆర్గనైజర్ని, విట్టులను కూడా అరెస్ట్ చేసి కోర్టుకి రిమాండ్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా జరిగినట్లు మీ యొక్క నోటీసులోకి వస్తే మీరు వెంటనే మా గుడివాడ వన్ టౌన్ పోలీసు వారికి తెలియజేస్తుందిగా కోరుకుంటున్నాం. వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. అదేవిధంగా ఈ నేరాలు చేసేవారికి పోలీసు వారి తరపు నుంచి మరొకసారి హెచ్చరిక జారీ చేస్తున్నాం. కేసులు కట్టి చట్ట ప్రకారం శిక్షిస్తాం. దయచేసి ఇటువంటి నేరాలు ఎవరు చేయకూడదని మా పోలీస్ శాఖ నుంచి మనవి. మండల కేంద్రమైన నందివాడ పిఎస్సిఎస్లో వెలుగు చూసిన 2.19 కోట్ల భారీ కుంభకోణం గుడివాడ మున్సిపల్ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకులో సుమారు 3 కోట్ల మేర జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినీతి వ్యవహారాలపై గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మంగళవారం అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. గుడివాడలో జరిగిన ఈ సమావేశంలో కేడీసీసీ బ్యాంక్ సీఈఓ శ్యామ్ మనోహర్, జిల్లా సహకార శాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. 2 కేసుల్లోనూ అవినీతి జరిగినట్లు నిర్ధారణకు వచ్చినప్పటికీ బాధ్యులపై ఇప్పటి వరకు కఠిన చర్యలు తీసుకోకపోవడంపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి జరిగినట్లు తేలినా అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు? నిందితులు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునే వరకు చేతులు ముడుచుకొని కూర్చోవడమేనా మీ బాధ్యత అంటూ అధికారులను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నిలదీశారు. ఈ సందర్భంగా అధికారులు ఇచ్చిన వివరణపై ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం స్పష్టంగా కనిపిస్తోందని మండిపడ్డారు. అవినీతికి పాల్పడిన వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోకుండా కాలయాపన చేయడం వెనుక ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల కష్టార్జిత ధనం దోచుకున్న వారిని కాపాడేలా అధికారులు వ్యవహరిస్తే ప్రభుత్వం ఏమాత్రం సహించదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అవినీతి వ్యవహారాల్లో ఎవరైనా ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవినీతి కేసుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కూడా అవసరమైతే శాఖాపరమైన చర్యలు తప్పవని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము హెచ్చరించారు. ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే ఇలాంటి ఘటనల్లో బాధ్యులందరినీ చట్టం ముందు నిలబెట్టే వరకు ప్రభుత్వం వెనక్కి తగ్గదని ఆయన స్పష్టం చేశారు. ప్రైమా బేసీ లేదు, గుర్తు లేదండి. దాంట్లోకి వెళ్ళిపోయినాడు మీద ఇప్పుడు దీని ప్రైమా బేసీ ఉంది. వాళ్ళ మీద కేసు పెట్టారా? ఈ వెనక్కి ఇచ్చేసిన వాళ్ళ మీద కేసు పెట్టారా? దీనికి సంబంధించి బాకీ కట్టారు, మీరు రసీదు ఇచ్చేసారు. చెప్పండి. సొసైటీ అండి, సొసైటీ చైర్మన్ ఇస్తే సొసైటీ చైర్మన్ కాదంగా ఇప్పుడు వీళ్ళే వాళ్ళంటే దీంట్లో వచ్చారు. వాళ్ళు అటు ఇటు 2 రకాలుగా పనిచేయకుండా మొత్తం మీద ఆర్డర్స్ కూర్చున్నారు. మొత్తం అందరూ వైపు ఉన్నారు. ఇక్కడ సొసైటీ చైర్మన్ ఇస్తాను రెడీగా ఇచ్చాడు కూడా తీసుకెళ్ళి దాన్ని కన్సిడర్ చేయట్లేదు. మీరు అక్కడ బ్యాంక్ మేనేజర్ ఇచ్చాడు, అది కన్సిడర్ చేయాలి. బ్యాంక్ వాళ్ళు పోలీసు బేసిక్గా బ్యాంక్ వాళ్ళు కూడా ఇచ్చారండి. బ్యాంక్ వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చారు. అది కూడా కన్సిడర్ చేయాలి. అది కూడా కళ్ళు చూస్తున్నప్ప అదేం వాళ్ళు పని చేయరు, వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు దీంట్లో. రైతులందరూ రోడ్డు ఎక్కడానికి మన దగ్గరికి వచ్చారు. మనం ప్రెస్ మీట్ పెట్టాలి, ఆర్డర్ చేయాలి. మళ్ళీ అది ప్రభుత్వం మన మనమే ఆర్డర్ చేసామంటే మనం చూసుకుని అక్కడ మేనేజర్ గారు ఏం సార్ ఫోన్ చేసుకున్నారు. బ్యాంక్ అంటే సీఓ గారు ఉన్నారు, వాళ్ళ మీద డిసిప్లిన్ యాక్షన్
ఈ 51 ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చినాక తీసుకుంటాము అన్నింటినీ అనుకున్నాం సార్. మనకు మ్యాక్సిమం ఒక 1 మంత్లో వచ్చేస్తుంది సార్. ఇప్పుడు మనం ఆర్డర్ చేసి అంటే మనకు ఇక్కడ అసిస్టెంట్ ఈశ్వర్ అని చెప్పేసి వేసాం సార్. ఆయన ఇప్పుడు మనకు మచిలీపట్నం ఒక ఆయన మనకు న్యూట్రల్గా ఉంటారని చెప్పేసి గుడివాడకి వేసాం సార్. ఇంకా రైతుల దగ్గర కూడా మన 25 రైతుల దగ్గర కూడా ఇస్తున్నాం సార్. ఇద్దరిని ఇచ్చి కూడా మనం 1 మంత్లో ఈ రిపోర్ట్ అదే పెడతాం చేపిస్తాం. చాలా ఇంకోటి ఉందని మరి ఇదే రకంగా గుడివాడలో జరిగింది. అప్పుడు 7 కోట్ల పాటు దాని గురించి ఇంకా వాళ్ళని ఇప్పుడు వాళ్ళు కోర్టుకెళ్ళి తెచ్చేసుకున్నారు. బేసిక్ మీద స్టే తెచ్చేసుకున్నారు. అంటే సంవత్సరం అయింది సార్. ఇది అది సంవత్సరం పైన 3 నెలలు అయింది. అది ఎప్పుడండి కాదు సార్. ఈ కేసు ఎప్పుడుదో కూడా చెబుతాను. మీరు ఒకసారి చూడండి సార్. అది వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్, సివిల్ యాక్షన్ 2 పెట్టారు సార్. అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తో పాటు బ్రాంచ్ లో కూడా బోగస్ లోన్స్ జరిగినప్పుడు అది అప్లికేషన్స్ ఒరిజినల్ ఎంప్లాయీనే ఇచ్చాడనేది చూసుకోలేదు. మున్సిపల్ వాళ్ళు ఏదైతే ఇచ్చారో దాన్ని గుడ్డిగా పెట్టేశారు. కంప్లీట్ అయింది సార్. కంప్లీట్ అయిన తర్వాత చేశారు సార్. అది సొసైటీ ఎంప్లాయీస్ తో పాటు ఈ డిసిసిబి బ్యాంక్ ఎంప్లాయీస్ మీద క్రిమినల్ యాక్షన్ ప్లస్ సివిల్ యాక్షన్ పెట్టారు సార్. ఆ సివిల్ యాక్షన్ కి నోటీస్ ఇచ్చాం సార్. సర్చార్జ్ నోటీస్ ఇస్తే కోర్టు వేసి బ్యాంక్ ఎంప్లాయీస్ మీద సర్చార్జ్ ఇవ్వడానికి లేదు, సర్చార్జ్ ఓన్లీ రిలేటెడ్ టు సొసైటీని అని చెప్పేసి స్టే ఇచ్చింది సార్. అంటే సివిల్ కంక్లూడ్ చేయొద్దండి, ఫర్దర్ జడ్జిమెంట్ ఇచ్చేంత వరకు ఇచ్చింది సార్. మళ్ళీ లాస్ట్ వీక్ జడ్జిమెంట్ కూడా ఇచ్చారు సార్. మనం కౌంటర్ అంతా వేసిన తర్వాత జడ్జిమెంట్ ఇస్తూ ఓన్లీ వీళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ ప్రెసిడెంట్ మీద 5 రోజుల్లో రిపోర్ట్ కట్టి ఆయన ఎంక్వైరీ చేసి సీరియస్ యాక్షన్ లేకపోతే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటాడు. ఇంకా వదిలే కూడా లేదా మీరు మా పని మేము చేసుకుని మమ్మల్ని వదిలేండి అంటారు. 2 సంగతి చెప్పండి. నేను అడిగిన ఒకటే బేసిక్, నన్ను కన్విన్స్ చేయగలరా ఇది కరెక్ట్ గా జరుగుతుంది, వీళ్ళు ఎవరు తప్పించుకోలేరు అనేది కన్విన్స్ చేయగలరా? రైతులతో మనం మాట్లాడితేనే మనకు అసలు విషయం తెలుస్తుంది సార్. వార్తల్లోకి తిరిగి స్వాగతం. నందివాడ పిఎస్సిఎస్ మరియు గుడివాడ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకులో జరిగిన అవినీతిపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం. అవినీతికి పాల్పడే వ్యక్తులపై చర్యలు తీసుకోవడంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్య పాత్ర వహిస్తున్నారంటూ ఎమ్మెల్యే ఆగ్రహం. నేడు 2వ రోజు ఇంద్రకీలాద్రిపై శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు. వివిధ రకాల కూరగాయలతో అలంకరించబడిన అమ్మవారి అలంకరణను చూసేందుకు వేలాదిగా తరలి వస్తున్న భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు నిర్వహించిన నిర్వాహకులు. 2 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ డోర్ టు డోర్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వెలిగండ్ల రాము. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే. డిఎస్సి నియామకాల్లో జరిగిన అవినీతిపై లోకేష్ తో బహిరంగ చర్చకు తాను సిద్ధం అంటూ సవాల్ విసిరిన మాజీ మంత్రి పేర్ని నాని. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలతో కలిపి డిఎస్సి నియామకాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం. ఇవి ఈరోజు మన గుడివాడ వార్త విశేషాలు. ఇలాంటి మరిన్ని వార్తలు వీక్షించేందుకు మన గుడివాడ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.